బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. హరే కృష్ణ అండి. ముఖ్యంగా ఈరోజు ఒక చర్చ ఏంటంటే అదేంటి, ఖచ్చితంగా హెయిర్ ఫాల్. సో హెయిర్ ఫాల్ను కంట్రోల్ చేయడానికి ఖచ్చితమైనటువంటి సలహాలు ఏంటి అనేది ఈరోజు మనం చర్చిద్దాం. సో హెయిర్ ఫాల్ ఈ మధ్య మీకు తెలుసు కదా, మోస్ట్ కామన్గా మనము చాలామంది పాపం బాల్డ్ హెడ్, చాలామంది యంగ్స్టర్స్ కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. హెయిర్ బాగా పల్చగా కావడం, సో రాలిపోవడం ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా రావడానికి రీజన్స్ మెయింటెనెన్స్ లేక, ఒకటి వచ్చేసి బాగా అంటే చెమట పట్టేటట్టుగా చూడడం, ఆ చెమట నుంచి కాస్త డస్ట్. మీరు తెలుసు కదా, హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో బాగా డస్ట్ ఎక్కువ అండి. సో ఈ డస్ట్ చెమటకు పట్టి ఆ డస్ట్ ద్వారా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడం, ఇది ఒక మెయిన్ ప్రాబ్లం. సో వీలైనంత వరకు హెయిర్ను కవర్ చేస్తూ మనం ప్రయత్నం చేయాలి. ఎక్కడైనా కూడా ఓపెన్ హెయిర్ ఎక్కువగా వాడకూడదు అనమాట. సో రెండవది ఏంటంటే డ్రైనెస్ ఆఫ్ ది హెయిర్. అంటే హెయిర్ని ఏం చేస్తారంటే చాలామంది డ్రై చేస్తారు. అంటే ప్రతిరోజు షాంపూ వాడడము, ఈ షాంపూలన్నీ హై కెమికలైజ్డ్ డిటర్జెంట్ బేస్డ్ అనమాట. అంటే మనం బట్టలు ఉతికే సబ్బు ఉంటుంది చూసారా, అలాంటి సబ్బుతో కూడినటువంటి షాంపూసే మార్కెట్లో ఎక్కువగా ఉంటాయి. సో వీళ్ళంత వరకు షాంపూను కనుక అవాయిడ్ చేయగలిగితే డ్రైనెస్ను మనం తగ్గించవచ్చు. సో ఎవ్రీడే స్నానం చేసినా కూడా టవల్ తోటి బాగా తుడవడము, టవల్తో తుడిచినప్పుడు వీక్గా ఉన్నటువంటి హెయిర్స్ అన్నీ రాలిపోవడం, ఇవి మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదా. ఇంకొకటి కోంబ్, దువ్వెన అండి. దువ్వెన ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, ఒకటే దువ్వెన నలుగురు వాడతారు. దయచేసి ఎవరి దువ్వెన వాళ్ళు చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి ఇవ్వకూడదు. ఎందుకు, మనం టూత్ బ్రష్ వాడతాం కదా, దాన్ని ఎవరైనా ఇంకోళ్ళు వాడరు కదా, అలాగే దువ్వెన కూడా. దువ్వెన ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. టవల్, ముఖ్యంగా ఒక టవల్, మనము హాస్టల్లో ఉన్నాం, సపోజ్ హాస్టల్లో ఎండేయాల్సి వస్తుంది, దండం మీద ఎండేస్తాం కదా, ఒకరి టవల్ మీద ఒకరి టవల్ ఎండేయడం, ఇవన్నీ మనం చూస్తాం కదా. దీంతో కూడా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, మీకు చుండు అంటాం కూడా అండి, డెండ్రాఫ్, ఇవి ఎక్కువగా హెయిర్ ఫాల్ చేయడానికి అవకాశం ఉంది. సో మనం టవల్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎండకే ఎండేయాలి. అది ఎవరి టవల్ వాడకూడదు, మన టవల్ ఎవరికి ఇవ్వకూడదు. చాలా జాగ్రత్తగా ఒక స్టెరైల్ లాగా దాచిపెట్టుకోవాలి. ఇంట్లో కూడా మన సోప్ కానీ మరియు మిగతా కోంబు కానీ టవల్ కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం వేరే వాళ్ళకు ఇవ్వకూడదు, మనము వేరే వాళ్ళది వాడకూడదు. ఇంకొకటి ఎక్స్పోజర్, ఎక్కువగా మనం ఎక్స్పోజర్ చేయకూడదు. హార్డ్గా ఉన్నటువంటి షాంపూస్ను మనం ఆపాలి. తర్వాత ఎమోషన్స్ అండి, ముఖ్యంగా బాగా ఎమోషన్ అయినప్పుడు ఏమైందంటే ఇది బాగా రక్తం సప్లై ఇక్కడ ఎక్కువ అవుతుంది. ఎక్కడ, మాడుకు, అంటే స్కాల్ప్ అంటాం కదా. మామూలుగా కూల్గా ఉన్నటువంటి వ్యక్తి నార్మల్గా ఉంటాడు, కానీ బాగా తీవ్రమైన మనోవేదన, తీవ్రమైన విచారము, సాడ్నెస్ అంటాం, తీవ్రమైనటువంటి సెటిల్మెంట్ కానటువంటి వాళ్ళు, తీవ్రమైనటువంటి ఆలోచన, ప్రెషరు, టెన్షన్. ఇప్పుడు ఇంకో గంటలో ఎగ్జామ్ ఉంది, లేకుంటే ఒక గంటలో ఒక ఆట ఉంది, లేకుంటే ఒక అరగంటలో, అప్పుడు ఎట్లా ఉంటారు, చాలా ప్రెషరైజ్డ్గా ఉంటారు కదా. ఆ ప్రెషర్ ఉన్నప్పుడు ఏమైందంటే సప్లై ఎక్కువ అవుతుంది బ్రెయిన్కు. అప్పుడు ఏమవుతుందంటే ఈ బ్రెయిన్ హీట్ అవుతుంది. ఎప్పుడైతే బ్రెయిన్ హీట్ అవుతుందో ఆ బ్రెయిన్ నుంచి వచ్చేటువంటి హీట్ మాడుకు కూడా హీట్ వస్తుంది. ఎప్పుడైతే ఆ హీట్ ఎక్కువైతుందో ఫాలికిల్ ఒక ప్లాంట్ లాగానే, మామూలుగా ఇప్పుడు వరి పొలము ఎట్లా అయితే మనం ఉంటుందో, మీరు చూడండి వరి పొలం ఎప్పటికీ వాటర్లో ఉంటాయి. ఎందుకంటే వరి యొక్క మొక్క నీళ్ళలో పెరిగే మొక్క, అది డ్రైగా పెరగదు. అయితే ఈ వెంట్రుకలు కూడా అలాగే అనమాట. ఆ ఒక టెంపరేచర్ 98.4 డిగ్రీ టెంపరేచర్ దగ్గర అవి బాగా ఉంటాయి. అయితే 98.4 డిగ్రీ ఫారెన్హీట్ కంటే ఎక్కువ టెంపరేచర్ పెరిగిందనుకోండి, అది డ్రై అయిపోయి రాలిపోవడానికి అవకాశం ఉంది. ఇది ఒక సమస్య. సో హై ప్రెషరైజ్డ్ లైఫ్లోకి వెళ్ళి రావడము, బాగా రిలాక్స్ కావడం, ఎక్కువగా మనకు ఆయిల్ తగ్గడం వల్ల కూడా మన బాడీలో సమస్య. ఆయిల్ ఏంటండి, బయట దొరికే ఆయిల్ కాకుండా మనం విటమిన్ ఏ, డి, ఈ, కే ఉండేటువంటి శుద్ధమైనటువంటి గానుగ నూనెలను ఎవ్రీడే మార్నింగ్ ఒక స్పూన్, ఈవినింగ్ ఒక స్పూన్ ఖచ్చితంగా మొదటి ముద్దలో తీసుకోవడం, లేదా పచ్చి ఆయిల్ను ఎక్కువగా ఆహారంలో వాడడం వల్ల మనకి హెయిర్ ఫాల్ తగ్గడానికి అవకాశం ఉంది. ఇంకా ఆయుర్వేదంలో భృంగా అమలక తైలం చాలా బాగా పనిచేస్తుందండి. మంచి కంపెనీ భృంగరాజ అని చెప్పి ప్లాంట్, ఎక్లిప్టా ఆల్బా, చాలా వైరల్ అయినాయి కదా ఈ మధ్యలో. అట్లాగే ఈ భృంగామలక తైలం ఈజ్ ద బెస్ట్ ఆయిల్. అండ్ బ్రాహ్మీ తైలం అని కూడా ఉంటుందండి. మందార తైలము, బ్రాహ్మీ తైలము ఇలా మార్కెట్లో దొరుకుతాయి. వాటిని మంచి కంపెనీ, లేకుంటే మీరు కూడా
శుద్ధమైన కోకోనట్ ఆయిల్ తోటి మీరు కూడా ఇంట్లో ఓపికగా ఉంటే తిరిగ్గా ఉంటే తయారు చేసుకోవడమే బెస్ట్. దొరుకుతుంది కూడా, అది పెద్ద సీక్రెట్ ఏం కాదు, అన్ని ఇంగ్రీడియంట్స్ దొరుకుతాయి, వాటిని చేసుకోవచ్చు. లేదా మంచి కంపెనీని అంటే ట్రస్ట్ వర్తి ఉన్నటువంటి కంపెనీని మనం ఎంచుకొని ఆయిల్ను రెగ్యులర్గా అప్లై చేయడం. అప్పుడు ఏమైందంటే ఆయిల్ పెట్టడం వల్ల టెంపరేచర్ మెయింటెనెన్స్ అయ్యి హెయిర్ ఫాల్ తగ్గడానికి అవకాశం ఉంది. ఇంకా లాస్ట్ టిప్ ఏంటంటే సరిపోను నిద్ర కనుక ఉంటే హెయిర్ ఫాల్ ఉండదండి. సో హరే కృష్ణ.